కష్టకాలంలో అనిర్వచనీయమైన సేవలు అందించిన మండపేట టీం సురక్షా సభ్యులను ప్రజలు భగవత్ స్వరూపులుగా భావించాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. మండపేట వేగుళ్ల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో టీం సురక్షా సభ్యులు నిర్వహించిన 50వ మెగా మల్టీ మెడికల్ క్యాంప్ను ఆయన సందర్శించి మాట్లాడారు. ఇప్పటివరకు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లోనూ 49 మెడికల్ క్యాంపులు నిర్వహించిన మండపేట టీం సురక్షా సభ్యులు 50వ క్యాంపును మెగా మల్టీ క్యాంప్గా నిర్వహించారు. 10 విభాగాలకు చెందిన వైద్య ప్రముఖులు వైద్య శిబిరానికి హాజరై ప్రజలకు సేవలు అందించారు. మొత్తం 1202 మంది రోగులు శిబిరానికి హాజరు కాగా వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు. సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ కరోనా సమయంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ గొప్ప ఆలోచనతో టీం సురక్షా సభ్యులను ఏర్పాటు చేశారని కొనియాడారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు పోలీసులు, వైద్యులు, పారిశుధ్య కార్మికులు, సచివాలయ ఉద్యోగులతో పాటు మీడియా మిత్రులు అందించిన సేవలను ఎనలేనివని కొనియాడారు. వీరిలో పలువురు కోవిడ్ బారిన పడినప్పటికీ అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించారని ప్రశంసించారు. 49 మెడికల్ క్యాంపులు నిర్వహించేందుకు కారకులైన దాతలకు పేరు పేరున వేగుళ్ల కృతజ్ఞతలు తెలియజేశారు. మెగా మెడికల్ క్యాంపు నిర్వహించిన వేగుళ్ల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు మాధవి బాబు, చైతన్య బాబు, వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరిలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు చెప్పారు. టీం సురక్షా సభ్యులకు చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ప్రముఖులు డాక్టర్ పి కోటేశ్వరరావు, డాక్టర్ బి వినీషా, డాక్టర్ ఆర్ఎల్ చైతన్య, డాక్టర్ కె ప్రతాప్ చౌదరి, డాక్టర్ కె రాము, డాక్టర్ జీవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఆస్మా, డాక్టర్ కేవీఎస్ఎన్ ప్రభు, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ శరణ్ కుమార్లు ప్రధాన విభాగాలపై సేవలు అందించగా పిఎంపి వైద్యులు కోన సత్యనారాయణ, చిట్టూరి సత్యనారాయణ, ఎన్ నరేష్, మండిపూడి చంద్రశేఖర్లు పాల్గొని బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీం సురక్షా సభ్యులు, వార్డు వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైసీపీ, టీడీపీ పార్టీల నాయకులు పాల్గొన్నారు. చేసిన దాతలందరికీ కూడా పేరు పేరున టీం సురక్ష అలాగే మండపేట ప్రజల తరపున కృతజ్ఞతలండి. ఈ మందుల నిమిత్తం మరి ఐఎస్ఎన్ గారు 20 క్యాంపులకి వారు కర్రీ పాపారాయుడు గారు వారి కుమార్తెలు 200 కోవిడ్ కిట్స్, చుండ్రు రాంబాబు గారు 2 క్యాంపులకి, కృష్ణ కళ్యాణి రెస్టారెంట్ వారు 2 క్యాంపులకి, సానా సత్యనారాయణ గారు 2 క్యాంపులకి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ 1 క్యాంపు 2 క్యాంపులకి,
నల్లమిల్లి వీరెడ్డి గారు ఒక క్యాంపుకి, కోన సత్యనారాయణ గారు ఒక క్యాంపుకి, టీం సురక్ష సభ్యులు మళ్ళీ అందరూ కలిసి సేవే కాకుండా మరి మళ్ళీ వారు కొంత అమౌంట్ వేసుకుని వారు 3 క్యాంపులు వారు రన్ చేయడం జరిగింది. మరి ఇవాళ 50వ క్యాంపుని మరి మన మాధవి బాబు గారు, వారి అబ్బాయి చైతన్య బాబు గారు, ప్రతాప్ గారు, వారు ముగ్గురు కలిసి ఇవాళ 50వ క్యాంపుని దీనికి ఈ ఖర్చు అంతా వారు పెట్టుకుంటా ఉన్నారు. మరి ఇవాళ ఆ పాత క్యాంపులకి భిన్నంగా దీంట్లో మరి మనకి అది డెంటిస్ట్ కానీ, మనకు కళ్ళకు సంబంధించి చిన్నపిల్లలకి గైనిక్, ఫిజియోథెరపీ, చర్మ వ్యాధులు, జనరల్, షుగర్, బీపీ, ఈఎన్టీ మొత్తం 10 వ్యాధులకు సంబంధించి మరి డాక్టర్స్ మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ డాక్టర్స్ కి అదేవిధంగా మరి ఇంతకుముందు ఇచ్చినటువంటి డోనర్స్ కి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి మన చైతన్య బాబు గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మానవ సేవే మాధవ సేవ, దాన్ని ఈ టీం సురక్ష సభ్యులు పూర్తిగా మరి దానికే పొలంకితమయ్యి ఇంత బాగా సేవ చేసినందుకు వారికి మంచి మరి మార్గదర్శనం వహించి ఈ కార్యక్రమాన్ని అంతా ఏర్పాటు చేసి ఈ టీం సురక్షకు సృష్టికర్త అయినటువంటి మన కమిషనర్ గారిని మరొకసారి మనసారి అభినందిస్తూ